హలో అండి రాహుల్. హాయ్ అండి. ప్రతిరోజు మనం మాట్లాడుకునే టాపిక్స్లో ఒక క్రైమ్ కూడా ఉంటుంది. అవును. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఉంటుంది అవును. కదా. కుషాయిగూడలో కొడుకు నడి రోడ్డు మీద తండ్రిని చంపేసిన సంఘటన చూసాం. అమ్మ అవును. బాబోయ్ అనిపించింది. అవును. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మగారే చంపేమన్నారంట. అందుకే అదంతా ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లాగా అనిపిస్తుంది. అట్లా జరుగుతున్నాయి క్రైమ్స్ అన్నాను. వాళ్ళ అమ్మగారు చంపేయమని అంటే ఇప్పుడు మాటల్లో అంటాం కదండి. మీ నాన్నని చంపేరా, మీ నాన్న చంపే సగం పీడ వదిలిపోతుంది. ఇంట్లో కొట్టుకునేటప్పుడు ఖచ్చితంగా అంటాం మనం కదా, చంపేస్తాను కూడా అంటాం. నిజంగా చంపేస్తారా నువ్వు ఇట్లాంటివి చేసావంటే అని. అసలు మేడ్చెల్లు హత్యలకు ఒక అడ్డా అయిపోయింది, గుర్తుందా? మేడ్చెల్లు హత్యలకు అడ్డా అయిపోయింది. మొన్న 2-3 ఇన్సిడెంట్స్ చూస్తుంటే అన్ని అక్కడక్కడే. అన్నని చంపిన తమ్ముడు, తండ్రిని చంపిన కొడుకు, చెల్లెలు భర్తను చంపేసిన, అంటే గుర్తుందా? చెల్లెల భర్తతో ఇంకో లింక్ పెట్టుకున్నాడని వాణ్ణి చంపేసిన అన్నదమ్ములు ఇద్దరు. అంతా మేడ్చల్ పరిధిలోనే. అంటే మేడ్చల్ అనేది ఒక శ్మశానం అడ్డాలాగా మారిపోతుంది. ఎందుకంటే ఎంత ఘోష అండి. ఆ ఘోష అనేది మామూలుగా కాదు, అది నడి రోడ్ల మీద అన్ని కూడా. అదే మీరు ఇళ్ళతో చేస్తున్నారంటే ఖచ్చితంగా హైవే మీదనే చంపేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ కూడా కాకుండా. ఆ రక్తపు మరకలు ఆరే లోపలే ఇంకొకరు, పోయిన వారం ఒక్కరిని చంపేశారు, ఆ రక్తపు మర ఆరే లోపలే అదే పరిధిలో ఇంకొక హత్య. విషయంలోకి వెళ్తే అందమైన కుటుంబం, ఏదో జాబ్ చేసుకుంటాడు ఆయన అక్కడ. తండ్రి చాలా యంగ్గా ఉన్నాడు, తండ్రి కూడా. 3 పిల్లలు, ఒక ఆడపిల్ల, 2 పిల్లలు, భార్య. కానీ భూతం ఉంటుంది కదా, మద్యం అనే భూతం వ్యసనంలా మారి అతన్ని పట్టి పీడించడం స్టార్ట్ చేసింది. రోజు తాగి రావడము, గొడవ పెట్టుకోవడం, తాగి రావడం, గొడవ పెట్టుకోవడం, తాగి రావడం, గొడవ పెట్టుకోవడం. కొడుకు వేరే వాడిని ప్రేమించాడు అని చెప్పి, వేరే అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పి, ఆ ప్రేమని చంపేదాకా, ఆ ప్రేమ చచ్చిపోవాలి ఇంకా అని చెప్పి ప్రయత్నించడం. ప్లస్ రోజు ఇంట్లో కొడుకులకి, ఏరా నువ్వు ఉద్యోగం చేయవా, నేనే పోషించుకోవాలా, నేనే చెయ్యాలా, మీ అమ్మని నేనే చూసుకోవాలి, మీ చెల్లెలకి నేనే పెళ్లి చేయాలి, నీ పెళ్లి చేయాలంటే నేను నా తాగుడికే సరిపోవట్లేదు, నువ్వు సంపాదిస్తేనే కదా చెల్లెలకి పెళ్లి చేస్తాను, ఆడపిల్ల నాకు గుదిబండలా కూర్చుంది, ఆడపిల్లకి పెళ్లి చేయాలి నేను అని రోజు గొడవలు ఆడడం. వాడేమో తండ్రిగా నువ్వు పెళ్లి చేయాలి కానీ 23 వయసులో నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేయమంటావు కానీ అని ఒకటే వాడు. కదా, ఆ ఏజ్కి వచ్చాక పిల్లలు సంపాదించాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. వాళ్ళని చూడక్కర్లేదు, పిల్లల్ని పిల్లలన్నా పోషించుకోవాలి కదా, వాళ్ళకి అంటే తల్లిదండ్రులు భారం ఇప్పుడు కాకూడదు కదా. వ్యసనాలకి దారి తీసిన తండ్రి ఉన్నప్పుడు ఆ పెంపకం ఎలా ఉంటుంది, అర్థమైందా? అది ప్రాణాలు తీసేదాకే వస్తుంది, లేకపోతే అంత ధైర్యం ఎక్కడ వస్తుంది తండ్రిని ప్రాణం తీసేదాకా? కుటుంబంలో మనం పెంపకం కానీ అనేది నిజమే చాలా కదా, మీరు అన్న ఇంపార్టెంట్. పాయింట్ దగ్గర నాకు చాలా అంటే నిజం అది. నిజంగానే నువ్వు రోజు తాగొచ్చేసి నీ పిల్లల్ని అలాగే ఆ అట్మాస్ఫియర్ లో పెంచితే వాళ్ళు వాళ్ళకు హత్యలు కూడా అలాగే చేయకుండా ఇంకేం ఉంటుంది. చేస్తారు? అది నిన్నే చంపేశారు, అదే నీ అది పెంపకమే లాస్ట్కి, అది అదే కదా. నీ పెంపకానికి నువ్వు బలయ్యావు, అంతకన్నా ఏం లేదు అక్కడ. ఇప్పుడు తాగిరా, 4 గోడల మధ్యలో నువ్వు నీ భార్య ఏమైనా మాట్లాడుకున్నా కూడా మూడో మనిషి, పిల్లలకి తెలియకూడదు. అయ్యో పిల్లలకి తెలిస్తే వాళ్ళు అది నేర్చుకుంటారు అని బతికే సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే టీవీలో అంతమంది చూస్తున్నారు, పిల్లల కళ్ళ ముందే మనం హత్యల న్యూస్లు చూస్తుంటాం, పిల్లల ముందునే జరుగుతున్నాయి, పిల్లల ముందునే చనిపోవడం జరుగుతోంది, పిల్లల ముందునే కొట్లాటలు, పిల్లల్ని అయ్యప్ప స్వామి మాలేసుకొచ్చాడని రోడ్డు మీదకి పంపించేయడాలు, ఇలాంటివన్నీ చూస్తున్నాము. అలాంటిది ఆ పెంపకంలో తప్పే కదా అది. సో నేను అనేది ఏంటంటే, నువ్వు కరెక్ట్గా ఉండుంటే నువ్వు ఇప్పుడు హత్యకు గురయ్యేవాడివి కాదు. అంటే నీ టైం అలా రాసి పెట్టింది, కొడుకు చేతిలో చచ్చిపోవాలనుకున్నా, అది అదృష్టం ఎవరికి రాదులేండి. జనరల్లీ అలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకెవరు పగోడు ఇప్పుడు మనకి ఎవరు లేడు, ఇప్పుడు పగోడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకప్పుడైతే బయట ఆబ్వియస్గా అండి, ఆడపిల్ల వాళ్ళకి తెలియదు. పొద్దున్నే పాప ఇద్దరు కలిసి నైట్ గొడవ పడ్డారంట. పొద్దున్నే లేచి కూరగాయలు తెస్తానని చెప్పి ఇతను వెళ్ళాడంట. సరే నేను కూడా బయటికి వెళ్ళి వస్తానని ఇతను వెళ్ళాడు. తండ్రి ఎక్కిన బస్సుని గమనించాడు, పబ్లిక్ బస్సుని గమనించి ఇతను కూడా ఆ బస్సు వెనకాల ఫాలో అయ్యాడు. కుషాయిగూడ బస్ స్టేషన్ దగ్గర దిగాడు బస్సు. ఆ బస్సు వెళ్ళిపోగానే ఈయన వచ్చి బండితో తండ్రిని గుద్దాడు. తండ్రి పడిపోయాడు. పడిపోగానే కత్తో ఐరన్ రాడ్ తీసుకొని తండ్రిని పట్టా 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 నరికి చంపేశాడు. చంపేసి రోడ్డు మీదే అసలు చూసే లోపలే చంపేశాడు. అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రిని ఎట్లా పొడిచాడు? కానీ ఇంకొకటి కూడా, ఎత్తుకొని ఎంత పెంచుంటాడు పెద్ద కొడుకు. మళ్ళీ ఇంటికి ఆపుదామని ఎవరైనా వెళ్ళినా వాడిని కూడా పొడిచేస్తారు. ఆ టైంలో రహితంగా ప్రవర్తిస్తారు, అసలు కోల్పోతారండి, అన్కాన్షియస్ లో ఉంటారు. అంటే భయం ఉంటది వాళ్ళకు కూడా. చనిపోయిన తర్వాత తండ్రిని పట్టుకుని ఏడవడం ఒకటి,
చంపేసి చంపేసి అసలు ఎంత వెళ్ళిపోయాడు, పారిపోయాడు. పోలీసులు తీసుకురమ్మా, ఇట్లా మీ నాన్నగారిని చంపేశాడు మీ అన్న, రండమ్మా అని చెప్తే తల్లి, కూతురు, తమ్ముడు ముగ్గురు వెళ్ళారు. కూతురేమో మా నాన్నకి గొడవ జరిగిందండి నైట్, ఇట్లా వెళ్ళాడు, ఇలా చేస్తాడని మేము అనుకోలేదు. వాళ్ళ ముఖాల్లో కూడా మరీ అంత బాధ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఆయన అంత హింసించాడేమో వీళ్ళని. కదా మేబీ వాళ్ళ అమ్మగారు కూడా అలాగే కానీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే కుటుంబాలు ఎంత భయంకరంగా ఉన్నాయో, అసలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. మనం బ్లెస్డ్ ఏమో అనిపిస్తుంది. నిజంగా అండి, ఇప్పుడు గంజి నీళ్ళు తినైనా బతకచ్చు, కానీ ఇలాంటి క్రూరమైన ఫ్యామిలీలలో ఉండాల్సిన పని లేదు. మొన్నటికి మొన్న తాత ఆస్తి ఇవ్వలేదని తాతని చంపేశాడు. ఇండస్ట్రియలిస్ట్. డబ్బున్న వాళ్ళలో ఇలాగే జరుగుతున్నాయి, అదే కదా. డబ్బు లేని వాళ్ళలో ఇలాగే జరుగుతున్నాయి. డబ్బు ఇవ్వలేదని 100 రూపాయలు బీర్ బాటిల్ ఇవ్వలేదని తండ్రిని చంపేశాడు, 100 రూపాయలు బియర్కి డబ్బులు ఇవ్వలేదని. అన్నా తమ్ముడిని చంపేశారు. అసలు ఏం జరుగుతోంది సమాజంలో? ఇంటింటికి ఒక కథ అంటారు తెలుసా మీకు? ఇంటింటి రామాయణం స్టోరీ ఉంది. ఇంటింటి రామాయణం. అవును, క్రైమ్ స్టోరీయే. ఒక ఆమె ఏమో డాక్టర్ని చంపేద్దాం అనుకుంటది హస్బెండ్ ని, ఇంకొక మనవడేమో ఆస్తి ఇవ్వలేదని తాతని చంపేద్దాం, బియర్కి డబ్బులు ఇవ్వలేదని తండ్రి. చెల్లెలు నా ప్రియుని నువ్వు ఒప్పుకోలేదని చెప్పి అన్నని. చూడండి మరి, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు, అదే ఆ చెల్లెలు ఎవరినో వెళ్ళి ఎక్కడో సచివాలయం దగ్గరనో ఏదో రెవెన్యూ ఆఫీస్ దగ్గర మాట్లాడుతుంటే అన్న చూసి వచ్చి వాడిని చంపేయడం. అసలు ఏంటో ఈ చంపడం అనేది వీళ్ళకి ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయింది. అసలు భయం అనేది పోయిందండి, భయపడితే చెయ్యరు. ఒంట్లో భయం ఉంటే చెయ్యరు. అసలు ఆ భయం, అసలు కత్తి చేతిలో పట్టుకొని ఒకటి పొడవాలి అని అనుకున్నప్పుడు అసలు అది ఎంత దారుణమైన పని తెలుసా? ఆ కత్తి పట్టుకోవాలంటేనే భయం. అసలు మనకు చేతికి వేలు తెగిలినా, రోడ్డు మీద ఎక్కడైనా కారులోంచి పడిపోయినా, లేకపోతే ఏదైనా డాష్ ఇచ్చినా కూడా మనకు విలవిలలో ఆడిపోతాం. అలాంటిది ఒక మనిషి ప్రాణం తీయడం అంటే, ఇప్పుడు సినిమాల్లో చూడండి రక్తం ఇదయ్యేలాగా చూస్తుంటుంటే దాన్ని వీళ్ళు హీరోయిజం అనుకుని వీళ్ళు కూడా ఆ వెపన్స్ వాడేస్తున్నారు. ఆ వెపన్స్ వాడడం ఒకటి ఓకే, ఇక్కడ పొడిస్తే బాగా దిగుద్ది, పొట్టి కడుపుని కింద పడవాలి, ఇక్కడ పడవాలి, థియేటర్ సినిమాలో చూపిస్తుంటారుగా, ఇక్కడ పొడిస్తే నీకు చావవు. అదో హీరోయిజం అనుకుంటున్నారు. హీరోయిజం కాదు, కానీ అలవాటు పడిపోయారు. అలాంటిది ఇప్పుడు ఆ ప్రాణం పోయింది. వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే, మేము ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఆ అబ్బాయి విని అట్లా అయిపోయాడేమోనండి, సో మా హస్బెండ్ చనిపోవడం నాకు చాలా బాధాకరంగా. ఆమె ముఖంలో కూడా నాకేమంత దాన్ని ఏమంటారు, ఆ బాధ కనిపించలేదు. అంటే ఆమె కూడా విసిగిపోయిందేమో అతని వల్ల. కానీ ఎంతైనా భర్తే కదండి, భర్త కుటుంబాన్ని నడపడం, ఆ భర్త వల్లనే ఈ పిల్లలు కలగడం, గుండెల మీద ఎత్తుకొని పెంచుకుంటాడు. చిన్నప్పుడు మనం చూసినప్పుడు భర్త రోజు తాగొస్తాడు, పిల్లల్ని నేను చూసిన ఇన్సిడెంట్ ఇది, పిల్లల్ని ఏం పట్టించుకోడు, 2 పిల్లలు, ఇంతే ఇల్లు ఉంటది, అత్తగారు ఆ చిన్న ఇల్లు కూడా ఎవరు, ఒకటే రూమ్ లో 2 పెద్ద పిల్లల్ని పెట్టుకుని ఉండాలి. ఇతను తాగొచ్చి రోడ్ల మీద పడిపోతాడు, ఆ 100-200 కూడా భార్యని అడుగుతాడు, కొడుకు ఆటోమేటిక్ ఎలా తయారవుతాడు, జులాయిగా తయారవుతాడు. ఆడపిల్లలు కొంచెం బాధ్యత ఉంటది, అయ్యో మా నాన్న ఇట్లా అయ్యాడు అని. అది దేవుడు చూపించిన ఇదా మనకు తెలీదు. తండ్రి ఇప్పుడు ఈ మధ్య ఆడపిల్లలు కూడా చెన్నైలో తండ్రికి విషయం ఇచ్చి చంపేశారు. ఏదో అనారోగ్యం అనుకోకుండా హార్ట్ అటాక్ చనిపోతాడు, అందరూ ఏడుస్తారు. కొంతమంది వచ్చి ఏం చెప్పారు తెలుసా, అక్కడ దేవుడికి మంచిగా చేశాడు, ఈ రోజుతో నీ కష్టాలు పోయి అమ్మ ఏడకు. చిన్నామే ఆమె, పెద్ద ఆవిడే, కష్టాలు పోయి అమ్మ ఏడకు నువ్వు. ఎందుకంటే మొగుడు ఇవ్వాల్సిన డబ్బులు ఉంటాయి కదా 100 రూపాయలు రోజుకి, ఇవి మీకు మిగులుతాయి. ఆ 100 రూపాయలు పిల్లలకు పెట్టుకుంటది, కూతురిని చదివించుకుంటది. రోజు తాగొచ్చి మొత్తం ఇల్లంతా నాశనం చేసేస్తారు, పాడు చేసేస్తారు, చిరాగ్గా బిహేవ్ చేస్తారు. ఆ సాకిరో తప్పింది, నీకు మంచిగా జరిగింది ఊరుకో అన్నారు. అంటే ఎలా అయిపోయిందో తెలుసా, ఒక వ్యక్తి మన మధ్య లేకపోతే సంవత్సరాలు గుర్తు చేసుకుని ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కనుక క్రూరంగా బిహేవ్ చేస్తే అయిపోయింది మంచిది అనుకుంటున్నారు. క్రూరత్వం అని కాదు, కానీ మనిషిలో ఉండే మానవత్వం చచ్చిపోతుందండి. ఆ మానవత్వ విలువలోనే పోతున్నాయి, ఆ బంధాలు పోతున్నాయి. వావి వరసలన్నీ పోయాడు, అమ్మ పీడ వదిలిపోయింది, 2 రోజులు ఏడ్చామా, 13 రోజులు దినం భోజనం పెట్టామా, అయిపోయింది అనుకుంటున్నారు. అలాంటిదే ఇది ఒక కథ. ఈ కథలో ఇంకా మలుపులు ట్విస్టులు ఏమీ లేవు. వాడిని పట్టుకొని వాడిని తీసుకుని లోపలేస్తారు, అంతకన్నా ఏమీ లేదు. ఆ కుటుంబానికి సానుభూతి చూపించండి అంతే. థ్యాంక్ యూ సో మచ్.